భారత్ని ఎలాగోలా డిస్టర్బ్ చేయాలి, ఉద్యమాల ద్వారా ట్రై చేశారు, ఎన్నికల ద్వారా ట్రై చేశారు, రాజకీయాల ద్వారా ట్రై చేస్తున్నారు. ఇవన్నీ కానప్పుడు ప్రత్యక్ష యుద్ధం. పాకిస్తాన్కి వాళ్ళంత సీన్ లేదు, చేయడానికి వస్తే తాట తీసేందుకు సిద్ధంగా ఉన్నాం. చైనా అమెరికా మాట ఎందు, రష్యా చైనా భారత్తో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాయి కానీ భారత్ని శత్రువు చేసుకోవాలని కోరుకోవట్లేదు. ఇక బంగ్లాదేశ్ నిన్న కాక మొన్న పుట్టిన పిల్ల కాదది, మనం పెట్టిన పిల్ల, మనం పెట్టించిన పిల్ల, మన వల్ల పుట్టినటువంటిది అది. కానీ ఇప్పుడు అక్కడ మన శత్రువు అయినటువంటి వాడు, ప్రపంచానికి శాంతిదూతగా చూపెట్టేటటువంటి దరిద్రుడు అక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయుధాలు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నాం. ఒకప్పుడు భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న ఎప్పుడు మన సైన్యం వాళ్ళ సైన్యం కలహించుకున్నది లేదు, ఒకరికొకరు సరదాగా మాట్లాడుకునేటటువంటి వాతావరణం ఉండేది. అట్లాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు ఆయుధాలు కొనుగోలు చేయడంతో పాటుగా సంథింగ్ ఏదో పెద్దది జరగబోతోంది అన్నటువంటి చర్చ నడుస్తున్న నేపథ్యంలో, అది పెద్ద సైనికాధికారులే మాట్లాడారన్న చర్చ నేపథ్యంలో ఏం జరగబోతోంది, బంగ్లా ఇప్పుడు ఉక్రెయిన్ని ముందు పెట్టి రష్యాని దెబ్బకొట్టడానికి అమెరికా యూరప్ దేశాలు ఎట్లా నాటకం ఆడినాయో అట్లాగే ఏమన్నా బంగ్లాదేశ్ని ముందు పెట్టి ఈ డీప్ స్టేట్ టీం ఏమన్నా నాటకం నడపబోతుందా చూడాలి.